శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్పొరేషన్లో మార్పుకు శ్రీకారం చుట్టిన బండి సంజయ్. ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు నడుం బిగించిన పాలక మండలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం. ఐపీఎస్ ఆదేశాలు జారీ. హోలీ పండుగ, చంద్రగ్రహణం ప్రత్యేక ఆచారాలు ప్రకటించిన పండితులు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి, మార్పు చూపిస్తా, అవినీతికి తావు లేకుండా కరీంనగర్ను అభివృద్ధి చేస్తా. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఇదే ప్రధాన అస్త్రంగా చేసుకుంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ప్రచారం ఇది. బండి సంజయ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కరీంనగర్ ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాలను అప్పగించి మేయర్ పీఠాన్ని కట్టబెట్టారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు నడుం బిగించారు. అందులో భాగంగా కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావులతో కలిసి కరీంనగర్ ఎంపీ అధికారులతో సమావేశమయ్యారు. టౌన్ ప్లానింగ్ విభాగం డీసీపీ, ఏసీపీలు సహా సిబ్బంది అంతా హాజరైన ఈ సమావేశంలో ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క. ఇళ్ల నిర్మాణాలకు అనుమతుల కోసం డబ్బులు అడగొద్దు, బాధితులను ఇబ్బంది పెట్టొద్దు, అవినీతికి తావు లేకుండా ఇంటి అనుమతుల కోసం వచ్చే ప్రజలకు సులువుగా అనుమతి ఇచ్చేలా చేయాల్సిందే. బ్రోకర్ల ద్వారా ఏజెన్సీలను పెట్టుకొని ప్రజలను వేధిస్తూ లంచాలు తీసుకొని అనుమతి ఇవ్వాలనుకుంటే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే బదిలీపై వెళ్ళవచ్చు. నిజాయితీగా రూల్స్ ప్రకారం పనిచేసే వాళ్ళపై మా రాజకీయ ఒత్తిళ్లు ఉండవు, వాళ్ళపై ఈగ కూడా వాలనివ్వను, కంటికి రెప్పలా కాపాడుకుంటా అని స్పష్టం చేశారు. టౌన్ ప్లానింగ్ అంటే ఇంతకుముందు మీకు తెలుసు, మీరు ఏం చేస్తారో ఏం చెప్పినా టౌన్ ప్లానింగ్ వచ్చేనే బాగా చేస్తారు. అట్లా చెప్పి మీరు అందరూ మంచిగా కూడా పొలిటికల్ ప్రెషర్ బాగుంటుంది. మీరు పొలిటికల్ ప్రెషర్ ఫస్ట్ పని చేయండి. పొలిటికల్ ప్రెషర్ అనేది ఫస్ట్ పని చేయండి. మీరు నిజాయితీగా పనిచేయాలి. మీరు పద్ధతి ప్రకారం మీ నిబంధనల ప్రకారం పనిచేయాలి. ఫస్ట్ నాకు వచ్చింది ల్యాండ్ కొనేటప్పుడు వాడు ల్యాండ్ కొనడం ఎంత సంతోషపడుతుందో ఈ పర్మిషన్ కోసం టెన్షన్ పడుతుంది. అది పోవడానికి ఏం చేయాలో చేయండి. నాకు వచ్చింది నేను వితిన్ 2 months 1 month కూడా నాకు కరీంనగర్ కార్పొరేషన్లో ఎలాంటి డబ్బులు కరప్షన్ లేకుండా పర్మిషన్స్ ఈజీగా వస్తున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ మారింది అనే మార్పు. జిల్లా కలెక్టర్గా అభివృద్ధి చేసే గొప్ప అవకాశాన్ని కరీంనగర్ ఇచ్చిందని, కన్న ఊరులాగా ప్రజలంతా హక్కున చేర్చుకోవడం జీవితంలో మర్చిపోలేనని కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్లోని జింకల పార్కులో జిల్లా అధికారుల ఆధ్వర్యంలో కరీంనగర్ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతికి ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల జిల్లా అధికారులు, టీఎన్జీఓ, టీజీఓస్, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అధికారులందరూ పూర్వ కలెక్టర్ పమేలా సత్పతిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భావోద్వేగపూరితంగా ప్రసంగించారు. 2 సంవత్సరాల 4 నెలల పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్గా పనిచేయడం గొప్ప అవకాశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపి గౌడ్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు అశ్విని, తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, కరీంనగర్, హుజరాబాద్ ఆర్టీఓలు కె మహేష్, రమేష్ బాబు, అన్ని విభాగాల జిల్లా అధికారులు, టీఎన్జీఓ, టీజీఓ సంఘాల ప్రతినిధులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిషనరేట్ పరిధిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణ చర్యల దృష్ట్యా నియమ నిబంధనలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.
సంబంధిత ఏసీపీల నుండి అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిర్వహించకూడదని తెలిపారు. అనుమతులు లేకుండా ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని సంబంధిత అధికారుల నుండి అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. అనుమతుల కోసం దరఖాస్తు చేయడం ద్వారా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అట్టి కార్యక్రమానికి తగిన విధంగా పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు చేపడుతుందని అన్నారు. ఈ చట్టం అమలులో ఉండగా ఇతరులను గాయపరిచే విధంగా ఉండే వస్తువులు, మారణాయుధాలను ధరించి సంచరించకూడదు. రోడ్లు, ప్రజలకు ఉపయోగపడే ఇతర స్థలాల్లో జనాన్ని సమీకరించకూడదు. జనసంచారం మరియు అనుమతి పత్రాలలో పేర్కొనబడిన ప్రాంతాలలో మ్యూజిక్లు, పాటలు, ప్రసంగాలు, రణగుణ ధ్వనులు చేయవద్దని కోరారు. ఈ ఉత్తర్వులు ఈ నెల 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించే చర్యలకు పాల్పడే వారిపై హైదరాబాద్ నగర పోలీస్ చట్టం 1348 ఫజలీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. పాల్గొన శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరుపుకునే హోలీ పండుగ ఈసారి ప్రత్యేకత సంతరించుకుంది. మార్చి 3వ తేదీ మంగళవారం హోలీ పండుగతో పాటు మధ్యాహ్నం సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించనుంది. పండితుల వివరాల ప్రకారం హోలీ పండుగను ఉదయం శుభముహూర్తంలో జరుపుకోవడం శ్రేయస్కరమని తెలిపారు. మార్చి 1న దక్షిణాది కామదహనం, మార్చి 2న ఉత్తరాది కామదహనం నిర్వహించబడినట్లు పేర్కొన్నారు. మార్చి 3న మధ్యాహ్నం 3:20 ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సాయంత్రం 6:47 మోక్షకాలం ముగుస్తోంది. గ్రహణం మధ్యాహ్నం ప్రారంభమవుతున్నందున ఉదయం 6 గంటల లోపే ఆలయాల్లో నిత్య పూజలు, నివేదనలు పూర్తి చేసి దేవాలయాలను మూసివేయనున్నారు. అలాగే ఉదయం 11 గంటల లోపే గృహాల్లో పూజలు, భోజనాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 12:30 నుండి రాత్రి 7 గంటల వరకు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచనలు జారీ చేశారు. మక, పుబ్బ నక్షత్రాలు మరియు కర్కాటక, సింహరాశుల వారు గ్రహణాన్ని దర్శించకూడదని తెలిపారు. గ్రహణ సమయంలో పవిత్ర స్నానాలు, దాన ధర్మాలు, మంత్రజపాలు చేయడం వలన ఆరోగ్య శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల అనంతరం ఇళ్లను శుద్ధి చేసుకుని స్నానాలు చేసి సాధారణ కార్యక్రమాలు ప్రారంభించవచ్చని సూచించారు. ఈ వివరాలను నగర ప్రధాన వైదిక పురోహితులు మంగళంపల్లి శ్రీనివాస శర్మ వెల్లడించారు. మార్చి 2వ తేదీ సోమవారము రోజున ఉత్తరాది కామదహనము. మార్చి 3వ తేదీ మంగళవారము హోళీ పూర్ణిమ. హోళీ పండుగను ఘనంగా జరుపుకోవడము అత్యంత శుభకరము. మార్చి 3వ తేదీ మంగళవారము రోజున మధ్యాహ్నం 3:20 నుండి సాయంకాలము 6:47 వరకు చంద్రగ్రహణము ఉన్నందున దేవాలయాలలో ఉదయం 6 గంటల నుండి 8 గంటల లోపుగా నిత్య పూజలు ముగించి పూర్తి చేసి నివేదనలు పెట్టి ఆలయాలన్నీ మూసివేస్తారు. వసతి గృహాలలో ఉదయం నుండి 11 గంటల వరకు నిత్య పూజలు, హోళీ పండుగ వేడుకలు, సంబరాలు, భోజనాదులన్నీ పూర్తి చేసుకోవటము శుభకరము. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు మధ్యాహ్నం 12:30 నుండి సాయంకాలం 7 గంటల వరకు సంపూర్ణముగా విశ్రాంతి తీసుకోవటము శుభకరము. మఘ, పుబ్బ నక్షత్రము, కర్కాటకము, సింహరాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణము చూడరాదు. ఈ చంద్రగ్రహణమును పురస్కరించుకుని పవిత్ర గంగా, గోదావరి స్నానాదులు చేయటము, దానాదులు చేయటము వలన సకల శుభాలు జరుగుతాయి. హోలీ పండుగ సందర్భంగా ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం భగత్ నగర్ నందు హోలీ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అందరూ రంగులు చల్లుకొని ఈ పండుగ సంతోషాన్ని కలిసి జరుపుకున్నారు. డిప్యూటీ మేయర్ సంతోషంతో అందరిపై రంగులు పూస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని స్థానిక తెలంగాణ చౌక్లో జర్నలిస్టులు హోలీ సంబరాలు జరుపుకున్నారు. రంగుల కేలీలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఫోటోగ్రాఫర్స్, జర్నలిస్టులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా డాన్స్ చేస్తూ మరింత ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హోలీ సంబరాలు జరుపుకోవడంలో ఎంతో ఆనందం ఉందన్నారు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ, హ్యాపీ రంజాన్. రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు. కులాలకు మతాలకు అతీతంగా జరుపుకునే పండుగే హోలీ పండుగ. ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా కొంచెం ఇబ్బంది అయినప్పటికీ చాలామంది కూడా హోలీ రోజు జరుపుకోవాలని కూడా జరుపుకున్నారు. ఇలా మన ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లు అందరం కలిసి కూడా తెలంగాణ చౌక్లో అందరం టౌన్ రిపోర్టర్లు అందరం కలిసి మేమంతా కలిసి హోలీ సెలబ్రేషన్ జరుపుకున్నాం. ఈరోజు హోలీ సెలబ్రేషన్ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కుల మతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఎప్పుడెప్పుడా అని వస్తుందని ఎదురు చూస్తున్న హోలీ రానే వచ్చింది. ఈ హోలీ మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ చిన్న పిల్లల నుంచి వెళ్ళి వృద్ధుల వరకు ఎంతో సంతోషంగా ఆడుకునే పండుగ ఈ హోలీ పండుగ. అందరం ఒక చోట చేరుకొని రంగురంగులతోటి రంగులు పూసుకొని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ హోలీ. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలందరూ విధిగా ఉపవాస దీక్షలు పాటించాలని, ఉపవాస దీక్షలు పాటించేందుకు ఆరోగ్యం సహకరించినప్పటికీ ఉపవాస దీక్షలు పాటించకుంటే అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతారని హిరా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ముఫ్తీ గియాస్ మొహియుద్దీన్ ముస్లిం సమాజానికి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని 19, 20, 21 డివిజన్ల పరిధిలోని రేకుర్తి, సాలయ నగర్, షేకాబీ కాలోనీ, సాలంపుర, షేఖర్ నగర్ ప్రాంతాల్లో హీరా ఫౌండేషన్ చైర్మన్ షేక్ అబూబకర్ ఖాలిద్తో కలిసి ముఫ్తీ గియాస్ మొహియుద్దీన్ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా పేదలకు రంజాన్ కిట్లను, వంట సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఫ్తీ గియాస్ మొహియుద్దీన్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1500 పేద కుటుంబాలకు రంజాన్ కిట్లను అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గత 16 సంవత్సరాలుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ముస్లింలను చేరదీసి హీరా ఫౌండేషన్ కరీంనగర్ ద్వారా ఇస్లామిక్ ఆధ్యాత్మిక సేవలను నిరంతరాయంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్ షేక్ అహ్మద్ ఇఫ్దీ, హఫీజ్ ఫరీదుద్దీన్, పిఆర్ఓ మహమ్మద్ రఫీ, అబ్దుల్ రఫే, ముఫ్తీ ఇంతియాజ్ అసాదీ, హఫీజ్ ఫజల్, షాహిద్, హఫీజ్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తిలో హోలీ పండుగ పేరుతో దొంగలు వస్తున్నారని ప్రచారం జోరందుకుంది. వీళ్ళు దొంగల లేక మరెవరు అనే సందేహాలు కలుగుతున్నాయి. హోలీ పండుగ అని డబ్బులు అడుగుతున్నారు. ఎక్కడ మీది అనంటే రేకుర్తి గుట్టలనిక అంటున్నారట. డబ్బులు లేవు వెళ్ళండి అంటే వెళ్ళినట్టే వెళ్ళి మళ్ళీ వచ్చి గేట్ బయటకెళ్లి గేట్ను తీసే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో చూడొచ్చు. దీంతో పోలీసులు రేకుర్తి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులు హోలీ ఆడారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేశారు. ఏ వీధిలో చూసినా హోలీ వేడుకలు కనువిందు చేశాయి. చిన్నారులు, యువతి యువకులు, పెద్దలు రంగుల్లో మునిగి తేలారు. పలు చోట్ల హోలీ సందర్భంగా కామదహనం నిర్వహించారు. వచ్చే సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు హోలీ ఆడుతూ ఎంజాయ్ చేశారు.
ఎందుకద్దు మార్కండేయ నగర్లో హోలీ పండుగను కులమతాలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. 13వ డివిజన్ కార్పొరేటర్ పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షులు తేల లక్ష్మీ రమేష్ ఆధ్వర్యంలో మార్కండేయ సాయిబాబా ఆంజనేయ స్వామి దేవాలయ చౌరస్తాలో వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున కామదహన కార్యక్రమంతో ప్రారంభమైన సంబరాలు డీజే పాటల నడుమ నృత్యాలతో ఉత్సాహంగా కొనసాగాయి. సహజ రంగులు పూసుకుంటూ పరస్పరం హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా తేల లక్ష్మీ రమేష్ మరియు పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి ఒడ్నాల రాజు మాట్లాడుతూ చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరూ ఈ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. డివిజన్లో ప్రతి పండుగను ఇలాగే ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. మార్కండేయ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, మహిళా ప్రజాప్రతినిధులు, డివిజన్ ప్రజలు భారీగా పాల్గొన్నారు. మార్కండేయ నగర్ కాలనీ వాసులమందరము కులాలకు అతీతంగా అందరము 13వ డివిజన్ హోలీ శుభాకాంక్షలు ఘనంగా జరుపుకుంటున్నాం. అందరికీ హోలీ శుభాకాంక్షలు. అక్కా చెల్లెళ్ళ అందరికీ, బావలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. హోలీ శుభాకాంక్షలు. ఈరోజు 13వ డివిజన్ కార్పొరేటర్గా అయినటువంటి మా శ్రీ తేల లక్ష్మీ రమేష్ గారి ఆధ్వర్యంలో మార్కండేయ నగర్ సాయిబాబా దేవాలయం ముందుగల కార్యాలయ ఆవరణలో ఈరోజు అంగరంగ వైభవంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ యొక్క పెద్ద పండుగను మన తేళ్ల లక్ష్మీ రమేష్ గారు కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. కావున 13వ డివిజన్ మార్కండేయ నగర్, సప్తగిరి కాలనీ, శివనగర్, ప్రగతి నగర్ కాలనీ వాసులందరికీ కార్పొరేటర్ గారు అయినటువంటి శ్రీ తేళ్ల లక్ష్మీ రమేష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇటువంటి శ్రీ హోలీ పండుగ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు దేవాలయం ముందు జరుపుకోవడం చాలా శుభ సూచకం. కాబట్టి అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క పెద్ద పండుగ హోలీ పండుగ కాబట్టి అందరికీ మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు. 13వ డివిజన్ నుండి హోలీ శుభాకాంక్షలు అందరికీ, పేరు పేరున పెద్దలందరికీ. మండలంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చిన్న పెద్ద తేడా లేకుండా కలర్లు చల్లుకుంటూ వేడుకలు జరుపుకున్నారు. పెద్ద కోమిర గ్రామంలో హోలీ వేడుకలు యువకులు ఘనంగా నిర్వహించారు. హోలీ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, సర్పంచ్ గోలి లింగారెడ్డి, ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొని మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పోత్కపల్లి పోలీస్ స్టేషన్లో హోలీ వేడుకలను ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలర్లు చల్లుకుంటూ మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రమేష్ను పెద్ద కోమిర సర్పంచ్ గోలి లింగారెడ్డి, ఉప సర్పంచ్ మూల సంపత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
కరీంనగర్ నగరంలోని 26వ డివిజన్లోని ఎస్సీ ఎస్టీ నూతన కమిటీని మంగళవారం రోజున డివిజన్ కులస్తులు ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా రామస్వామి, ఉపాధ్యక్షులుగా జువ్వాజీ హరికృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ఎన్నిక కాబడ్డారు. సంఘం బలోపేతానికి కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన సభ్యులు తెలిపారు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశమేది అంటే నార్వే అని టక్కున చెప్తాం. సూర్యుడు అస్తమించిన దేశమేది అంటే ఫిన్లాండ్ అని చెప్తాం. మనకున్న జనరల్ నాలెడ్జ్ని చూసి మురిసిపోతాం. కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా సూర్యుడు ఉదయించి త్వరగా అస్తమించే గ్రామం ఏది అంటే మాత్రం నీళ్లు నమ్ముతాం. అలాంటి గ్రామం కూడా ఉందా అంటూ బిక్కముఖం పెడతాం. అవును, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సాయంత్రం ఎరగని ఓ గ్రామం ఉంది. అందుకే ఆ గ్రామం 3 జాముల గ్రామంగా పేరుగాంచింది. ఉమ్మడి జిల్లాలో కొలువైన ఆ గ్రామం, అక్కడ విశేషాలేంటో తెలుసుకోవాలంటే మనం అక్కడికి వెళ్లాల్సిందే. ఇది పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక. అదేనండి మనం ముద్దుగా పిలుచుకునే 3 జాముల కొదురుపాక. ఈ గ్రామం కరీంనగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలో, పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఊతవీటు దూరంలో కొలువై ఉంది. ఆహ్లాదకరమైన వాతావరణం, పచ్చని పొలాలు, చెట్లు, చుట్టూ 4 కొండలు, పచ్చని ప్రకృతి మధ్య అలరారే గ్రామం ఇది. శతాబ్దాల క్రితమే వెలిసిన ఈ గ్రామం అత్యంత అరుదైన గ్రామాల సరసన నిలుస్తుంది. చుట్టూ ఉన్న పాముల బండ గుట్ట, గొల్లగుట్ట, రంగనాయకుల గుట్ట, దేవునిపల్లి గుట్ట, ఈ 4 గుట్టలు కొదురుపాక గ్రామానికి ప్రత్యేకతను తీసుకొచ్చాయి. తూర్పున ఉన్న గొల్లగుట్ట గ్రామానికి అడ్డుగా ఉండడంతో ఇక్కడ సూర్యోదయం ఆలస్యంగా ఉదయం 8 గంటలకు, పడమటినే ఉన్న రంగనాయకుల గుట్టలో సూర్యాస్తమయం త్వరగా 4 గంటలకే అవుతుంది. దీంతో గ్రామంలో సాయంత్రం కాకుండానే చీకట్లు ముసురుకుంటాయి. ఇళ్లలో లైట్లు వెలుగుతాయి. రోజుకు 24 గంటలు, సగటున 3 గంటలకు ఒక జాము. ఇలా రోజును 8 జాములుగా విభజించారు పెద్దలు. అయితే సూర్యుడు ఉదయం 6 గంటలకు ఉదయించి సాయంత్రం 6 గంటలకు అస్తమించే వరకు 12 గంటలను దేశమంతా 4 జాముల జీవనం కొనసాగిస్తే, కొదురుపాక గ్రామస్తులు సాయంత్రాన్ని మిస్ అయి 3 జాములతోనే సరిపెట్టుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ గ్రామానికి 3 జాముల కొదురుపాక అనే పేరు వచ్చింది. దశాబ్దాలుగా ఇలాగే కొనసాగుతుండడంతో ఇక్కడి ప్రజలు దీనికి అలవాటు పడిపోయారు. జీవితం గడిపే వాళ్ళని సిటీలో చూస్తుంటాం. కానీ కొదురుపాక గ్రామస్తుల లైఫ్ స్టైల్ కూడా అదే విధంగా హడావిడిగా ఉంటుంది. కారణం ఇక్కడి సూర్యోదయం, సూర్యాస్తమయాలి. ఆ గ్రామానికి వెళ్తే ఉదయం పెందలడే లేచేవారు. అక్కడ ఆలస్యంగా లేవలసిందే. టైం అవుతుందని మాటి మాటికి వాచ్ చూసుకొని కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడికి సూర్యుడు ఆలస్యంగా వస్తాడు. అప్పటి వరకు తెల్లారదు కాబట్టి ఇప్పుడే తెల్లారింది కదా, కాసేపు ఆగి పని మొదలు పెడదామనుకుంటే అది కూడా కుదరదు. ఇక్కడ పగటి సమయం చాలా తక్కువ, పైగా త్వరగా చీకటి పడిపోతుంది. కాబట్టి సూర్యుడు రాగానే పని మొదలు పెట్టేస్తారు. అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు పనిపై వెళ్ళిన వారు కూడా వీలైనంత త్వరగా ఊరికి చేరుకునే ప్రయత్నం చేస్తారు.
ఎక్కడ లేని విచిత్రంగా మా కుదురుపాక ఊర్లో పొద్దున్న మార్నింగ్ 9 గంటలకే మాకు తెల్లారుతుంది. అందరికీ మార్నింగ్ ఈవినింగ్ తెల్లారితే మాకు 9 గంటలకు తెల్లారుతుంది. సాయంత్రం 3 గంటలకే పొద్దుకుతుంది మాది. అంటే ఒక తెలంగాణ కాకుండా మన మొత్తంలో దేశం మొత్తంలోనే ఇట్లాంటి ఊరు ఎక్కడా లేదు. 3 గంటలకే కుదురుపాకలో పొద్దుగుతుంది. అదేవిధంగా ఈ పడమర రంగనాయకుల స్వామి గుట్ట చేయడం వలన 3-3:30 వరకే తూర్పున గొల్లగుట్ట చేయబట్టి పొద్దున 9, 8:30-9 గంటలకు ఉదయిస్తుంది. అదేవిధంగా దక్షిణాన పామణ గుట్ట చేయబట్టి కూడా అదవుతుంది. అచ్చేటోళ్ళు పోయేటోళ్ళు చుట్టాలకు సుతా అది ఈ గుట్టను చూసుకుంటేనే నీడకు చూసుకుంటే ఏం చేస్తారంటే కొద్దిగా పొద్దుపోతుంది కానీ తొందరగా వెళ్తారు. టైం చూసుకుంటేనే మనకు ఇది 3 అవుతుంది అనిపిస్తుంది, కానీ ఇటు చూసేటోళ్ళకి ఏమవుతుందంటే 4:30, 5, 6 గంటల సమయం లెక్క ఏర్పడుతుంది మాకు ఆ నీడతోని. అయితే ఎందుకంటే దాన్ని చూడదంతా మన ఇక్కడ మన దేశంలో చూస్తే ఒకటి చరిత్ర గల ఊరే మాది. ఎందుకంటే ఇది ఇటు పామణగుట్ట రంగనాయకుల గుట్ట మధ్యలో ఒకటి లోయకుంట అనే చెరువు ఉన్నది. అదే రంగనాయకుల గుట్ట పక్క పొంటి మంచి 2 దేవుళ్ళ గుళ్ళు ఉన్నాయి, శివాలయం ఉన్నది, హనుమాన్ గుడి ఉన్నది, పక్క పొంటి ఒక చెరువు ఉన్నది. ఈ 2 గుట్టల నడుమ ఈ వీటితో లొకేషన్ మాకు మంచిగా కనబడుతుంది. చుట్టూ పొలాలు ఉన్నాయి, చిన్న విలేజ్, ఊరు చుట్టూ పచ్చని తోరణాలతో ఏర్పడ్డట్టు ఉంటుంది ఎప్పటికి చూసినా కానీ. గ్రామంలో శాతవాహన జైనుల కాలం నాడు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి, నంబుల అద్రీశ్వర స్వామివారి ఆలయాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ఆధ్యాత్మికతను పంచిపెడుతున్నాయి. శిథిలావస్థకు చేరుకున్న రాజరాజేశ్వర స్వామివారి ఆలయాన్ని బాగు చేసి పూజలు జరిగేలా చేసినప్పటికీ నంబులాధీశ్వర స్వామివారి ఆలయంలో పూజలు నిత్యం కొనసాగుతుంటాయి. ఇక్కడ కొలువైన స్వామివార్లను దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుండి తరలివచ్చిన వారు సాయంత్రం 4 చీకటి పడ్డం చూసి ఆశ్చర్యపోతారు. ఈ 3 జాముల కుదురుపాకకు మరో ప్రత్యేకత కూడా ఉంది. రంగనాయకుల గుట్టకు దిగువన నిర్మించిన ఆలయంలో దేవుడు దర్శనమివ్వడు. ఈ ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవాలంటే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే సాధ్యం. దసరా పండుగ సందర్భంగా జరిగే వేడుకకు పక్కనే ఉన్న దేవునిపల్లి నుంచి స్వామివారు ఇక్కడికి చేరుకుంటారు. రథయాత్రతో గ్రామస్తులు స్వామివారిని తీసుకొచ్చి ఒక్కరోజు ఉత్సవాలు నిర్వహించిన అనంతరం మళ్ళీ దేవునిపల్లికి తీసుకెళ్తారు. విజయదశమి నాడు నంబులాద్రీశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేడుకలు జరపడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. మన సుల్తానాబాద్ మండలంలో కుదురుపాక అనే గ్రామంలో లక్ష్మీ నంబులాద్రి స్వామి దేవాలయం ఉంది. అక్కడ లక్ష్మీ నంబులాద్రి స్వామి అని ఎందుకంటారంటే నంబులు ఆ కొండపైన నివసిస్తూ ఉండేవాళ్ళు. నంబులు అంటే పూజారులు, 108 మంది శ్రీ వైష్ణవులు ఉండేవాళ్ళు కనుక దాన్ని నంబులాద్రి అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ విశిష్టత ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా విజయదశమికి స్వామివారు నిమ్మనపల్లి నుంచి కుదురుపాక గ్రామానికి వెళ్ళటం జరుగుతుంది. అంటే నంబులాద్రి స్వామి క్షేత్రానికి కుదురుపాక గ్రామానికి మధ్యలో ఒక వాగు ఉంటుంది. వాగు యువతలనేమో దేవాలయం ఉంది, వాగు అవతలకి విజయదశమి రోజు వెళ్తాడు స్వామి. ఎందుకంటే ఆ స్వామివారు మొట్టమొదటగా వెలిసింది కుదురుపాక అనే గ్రామంలో, అంటే వాగు అవతల గ్రామంలో వెలిసినాడు కనుక ప్రతి విజయదశమి రోజు స్వామివారు అక్కడికి వెళ్లి ఆ రోజు అక్కడుండి మరలా ఈ లక్ష్మీ నంబులాద్రి స్వామి క్షేత్రానికి చేరుకోవటం జరుగుతుంది. ఆహ్లాదకరమైన వాతావరణంతో అలరారుతున్న మా గ్రామానికి హుసేనిమియా వాగు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందంటున్నారు గ్రామస్తులు. 4 గుట్టలు హుసేనిమియా వాగును కలుపుతూ రోప్ వేను ఏర్పాటు చేస్తే పర్యాటకులు పెరిగి కుదురుపాకతో పాటు పెద్దపల్లి జిల్లా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందంటున్నారు. అంతేకాకుండా ఇక్కడి వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పెరిగే అవకాశం ఉంటుందంటున్నారు. పాలకులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదండి 3 జాముల కుదురుపాక కథ. ఆలస్యంగా సూర్యోదయం, త్వరగా సూర్యాస్తమయంతో సాయంత్రం లేకుండా నిలుస్తున్న గ్రామాన్ని పాలకులు పర్యాటకంగా అభివృద్ధి చేయాలని కోరుకుందాం.
ఎక్కడో నెలకొన్న వింతలు విశేషాలు కాకుండా మన పిల్లలకు కొదురుపాకలో నెలకొన్న భౌగోళిక పరిస్థితులపై అవగాహన కల్పిద్దాం. ఓసారి మన పిల్లలను కొదురుపాక తీసుకెళ్లి నంబులాదేశ్వరుడి దర్శనం చేయించి అక్కడి వింతను చూపిద్దాం. ఒక్కసారి కొదురుపాక వెళ్ళొద్దాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కార్పొరేషన్లో మార్పుకు శ్రీకారం చుట్టిన బండి సంజయ్. ఇచ్చిన మాటకు కట్టుబడి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రక్షాళనకు నడుం బిగించిన పాలక మండలి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు. పోలీస్ కమిషనర్ గౌసాలం ఐపీఎస్ ఆదేశాలు జారీ. హోలీ పండుగ చంద్రగ్రహణం ప్రత్యేకత. ప్రత్యేక ఆచారాలు ప్రకటించిన పండితులు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.